హాయ్ అండి. ఈ జాకెట్‌కి ఉక్సులుకు పట్టి, కాజాలు పట్టి వేయటం అనేది చూపించలేదు కదా! అది మిస్ అయిపోయాము కదా! మళ్ళీ బ్లౌజు ఇది ఎందుకని చూపించలేదు, మీరు వేయలేదా? వేశారా? ఎలా వేశారు? ఇట్లా అడుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. మనకి ఈ ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఎంతైతే పొడవు కావాలో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ ఉక్సులు పట్టిని అరేంజ్ చేస్తున్నామండి. ఇది ఎడమ వైపున. మా సైడ్ అంతా ఎడమ వైపున వేస్తారండి. ఉక్సులనేవి ఎడమ వైపున ఉంటాయి. కాజాలనేది కుడి వైపున ఉంటాయి. ఎక్కడ ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటదట. లేదంటే కొంతమందికి చిన్నప్పటి నుండి అలవాటు ఉంటదండి. ఆ అలవాటు ప్రకారం కూడా ఉంటది. మనకేదన్నా ఆది బ్లౌజ్ ఇచ్చారు అంటే, ఆ ఆది బ్లౌజ్‌లో చూసుకొని మనం స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇలా నేను ఒక 1½ ఇంచ్ తోటి క్లాత్‌ని తీసుకున్నాను. కానీ ఇది క్రాస్ ఉంది కదా! ఇలా కట్ చేసేసిన తర్వాత, ఇలా కుట్టేసిన తర్వాత ఇదిగో స్టార్టింగు, ఎండింగు 2 రఫ్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం పైపింగ్ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది పైపింగ్ తోటి. ఇది ఫైనల్ అనమాట. ఈ ఖర్చులనేవి ఇప్పుడే వెళ్తాయి లోపలికి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి దగ్గర. ఇలాగూ వేసుకోవచ్చు. లేదంటే ముందుగానే ఉక్సులు పట్టి, కాజా పట్టి వేసేసుకుని ఆ తర్వాత కూడా పైపింగ్ వేసుకోవచ్చు. కానీ నేను ముందుగా పైపింగ్ వేశాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఇది సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ ఖర్చుని మనం ఫోల్డ్ చేసాం కదా! ఆ ప్రకారమే 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్సే. అంటే బొటిక్ స్టైల్‌లో కావాలి, లేదంటే బయట జెంట్స్ కుడతా ఉంటారు కదా! ఆ మిషన్‌లో అయితే బాగుంటున్నాయి అని అనుకుంటారు. కానీ మనం కుట్టే విధానంలో చిన్న చిన్న మార్పులైనా కూడా మార్చుకుంటూ కొంచెం టైం పట్టినా కుట్టుకుంటూ ఉంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. మనం కుట్టేది ఫినిషింగ్ బాగుంటే గనక మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారు కదా! ఇదిగోండి కాజా పట్టి ఇప్పుడు వేస్తున్నాను. మా మేడం ఇలా ఇలా నేర్పించారనమాట. మాకు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించేటప్పుడే ఇలా నేర్పించారు. ఇదిగోండి మనకి ఖర్చు లోపల లైనింగ్ సైడ్‌ని అటాచ్ చేస్తున్నాననమాట. ఉక్సులు పట్టి ఎలా వేసామో ఇప్పుడు చూసాము. ఇది కాజా పట్టి. కాజా పట్టీని తిరగేసి వేస్తున్నాను. బ్లౌజ్‌ని తిరగేసి. అంటే లోపల లైనింగ్ వైపున అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా అటాచ్ చేసి ఆ తర్వాత ఇటు తిప్పాను. మెయిన్ క్లాత్ వైపుకి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది చూస్తానికి 1½ గాని, లేదంటే 1:15గా మనకి ఫినిష్ అయ్యేసరికి 1:15గా వచ్చేలాగుంటే చక్కగా నీట్‌గా ఉంటదండి చూస్తానికి. ఇదిగోండి కుట్టు అనేది మనం కింద వైపున వేసాం కదా! అది కనిపించదనమాట. చక్కగా నీట్‌గా ఉంటది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే మనకి బొటిక్ స్టైల్‌లో బ్లౌజ్ రావడానికి ఈజీగా ఉంటదండి. ఇప్పటి వరకు బ్లౌజ్ చూపించారు కదా! హాఫ్ 30 మినిట్స్ అలా పెట్టి మళ్ళీ ఎందుకు ఎప్పుడు చూపిస్తున్నారని అనుకోవద్దు. అప్పుడు మిస్ చేయలేదండి. ఈ ఉక్సులు పట్టి, కాజా పట్టి వివరంగా వేయటం అనేది చూపిస్తే మీకు ఈజీగా ఉంటది, అర్థమవుతదని ఇప్పుడు వేసి చూపిస్తున్నాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా! ఉక్సులు పట్టి, కాజాలు పట్టి వేసిన తర్వాత కూడా ఇదిగోండి 6 అనేది వచ్చింది. వీళ్ళ ఆది బ్లౌజ్ సైజు కూడా ఇంతే ఉంది. ఇలా చెక్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేసినట్లయితే సరిపోద్ది. ఇక మనం మధ్యలో వేసిన డాట్లు కూడా ఈక్వల్‌గా వచ్చినాయి. అలాగే సైడ్ జాయింట్ వేసేసేటప్పుడు చేతి లూజు, ఇంకా చంక లూజు, అలాగే బాడీ లూజు ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని, చంకల దగ్గర ఇట్లా ప్లస్ గుర్తు వచ్చేలాగా మనం చెక్ చేసుకొని అటాచ్ చేసినట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఫిట్టింగ్ ఎప్పుడైనా సరే డ్రెస్‌కైనా, లేదంటే ఇట్లా బ్లౌజెస్‌కైనా, ఎలాంటి బ్లౌజెస్‌కైనా మళ్ళీ డబుల్ చెకింగ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రిటర్న్ రావన్నమాట. ఇలా కింద దింపుకొని పాదాన్ని పైకి ఎత్తుకొని వేసేసినట్లయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ ప్లస్ గుర్తులాగా వచ్చిందంటే బాడీకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఆవిడ వేసుకొని చూసారనమాట ఈ కస్టమరు. చాలా బాగుందని ఇంకో 2 బ్లౌజెస్ ఇచ్చారని చెప్పాను కదా! అవి నిదానంగా కుట్టిస్తాను. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి.